వదిలేయడమేనా, మరి ఏమన్నా చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు ఆఫీసర్ ఇంకొకళ్ళు అన్నారు, వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టారా? రిషి గారు, మీరు సర్వసాధారణంగా మా పల్లెటూళ్ళు ఏమనుకుంటారంటే ఉసురు తగిలిందిరా అంటారు. ఆ ఉసురు జగన్మోహన్ రెడ్డికి తగిలింది. అమరావతిలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మల ఉసురు తగిలి 11 పతనం అయ్యాడు. అయినా కానీ తన యాటిట్యూడ్ లో మార్పు రావట్లేదండి. ఎందుకంటే తను కూర్చున్న ఇంటినే నిప్పు పెట్టాలనుకునే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. మనం కొన్ని విషయాలు కూడా చెప్పుకోవాలి. ఒక చిన్న పోస్ట్ ఏది షేర్ చేశారని రంగనాయకమ్మ అనేటువంటి అమ్మమ్మ మీద దారుణంగా దేశద్రోహం కేసు, రాజద్రోహం కేసులు పెట్టి ఆమె అరెస్ట్ చేశారు. అలాగే అంకబాబు గారు అనేటువంటి జర్నలిస్టు, ఆయన కూడా ఒక చిన్న పోస్ట్ షేర్ చేశారని ఆయన అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారు. అలాగే ఏబిఎన్ ఛానల్ మీద కానీ, టీవీ వాళ్ళ మీద కానీ, ఏబిఎన్ రిపోర్టర్ల మీద దాష్టికాలు చేశారు. మనం ఎన్ని చూసాం. ఇవన్నీ ఊరకనే పోతాయా? కర్మ సిద్ధాంతం అనుభవించాలి కదా. జగన్మోహన్ రెడ్డికి ఆ పాపం తగిలింది. రెండో అంశం, మీరు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేదా అంటున్నారు. నిన్న సిఆర్డీఏ 51వ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన అమరావతిని కట్టడాలు ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా అమరావతి మీద ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు మరి ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రణాళికలు వేశారు. క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, మీరు ఇందాక బాలకోటి గారు చెబుతున్నారు ఏ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారండి. మా కూటమి ప్రభుత్వం నిర్ణయం ఒకటేనండి, ఆంధ్రప్రదేశ్ ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలి. ఉత్తరాంధ్రని పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూనే అక్కడ ఐటీ హబ్ ని కేంద్రంగా చేశాం. దాంతో పాటు మరి మీరు అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేశాం. ఇక్కడ చూడొచ్చు, ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి మెడికల్ కాలేజీలు కూడా ఇక్కడికి వచ్చినాయి అంటే మామూలు విషయం కాదు కదా. దీంతో పాటు మీరు రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం అంటే ఇంకా కంపెనీలు వస్తాయి కాదు, అది కాదు సాహిబ్ గారు, ఇంకా కంపెనీలు వస్తాయి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఇంకా ఎప్పుడే ప్రారంభం అవుతుంది. కానీ ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ సంగతి ఏంటంటున్నా? ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామండి. బిఎన్ఎస్ యాక్ట్ లో ఉన్నటువంటి యాక్ట్లు కావచ్చు, ఐపీసీ సెక్షన్లు కావచ్చు. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయమన్నారు. రైట్, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎవరైతే అధికారులు ఉన్నారో అతను కూడా సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తారండి. అది ఒకళ్ళకి కాస్త భయం వస్తే మిగతా వాళ్ళు కూడా దగ్గర పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు అమరావతికి సంబంధించి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇన్స్టిట్యూషన్స్ కాకుండా బాలకోటి గారు ఒక్క నిమిషం, యామిని గారు మాట్లాడాక మీరు మాట్లాడారు. రోడ్